Hi students, this is Satish. In this video, an excellent lecture is given by Dr. Trimurtulu Rayudu, Lasya Hospitals KKD. For those who are going to write public exams, I hope definitely it will helpful for all the students to make life successful. So this is for you. మీ జనరేషన్ ఉంటే మా అబ్బాయితో నేను నైట్ అదే చెప్తున్నాను. నిజంగా మీ జనరేషన్లో పెట్టుంటే నేను చదివేవాడిని కాదేమో రా. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నాడు కూడా టెక్ ఫ్రీక్. ఇప్పుడు మనం చేసే త్యాగం ఏదైతే సాక్రిఫైస్ ఉందో ఆ సాక్రిఫైస్ మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తాం. సో రోజు చదువు తప్ప ఇంకేం గుర్తు రాకూడదు. బాగా చిరాకు ఉంది, ఏం చేయాలి? ఒక అరగంట పడుకోవాలి. అప్పటికి చిరాకు తగ్గట్లేదు, కాఫీయో టీయో తాగాలి. అప్పటికి చిరాకు తగ్గట్లేదు, ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆమె చిరాకు పెట్టాలి, ఆయనకి వెళ్ళగాలి. సో అప్పుడు మనకు చిరాకు అంతేనా? ఎవరు చేస్తున్నారు అలాగే? ఎగ్జామ్స్ ఇంపార్టెన్స్ ఎందుకు అంటే ఇది ఒక ఇంటర్మీడియట్ అంటే ఇది బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ ఇంటర్ డిగ్రీ అండ్ యువర్ స్కూలింగ్. ఇక్కడ సోషల్, మ్యాథ్స్, తెలుగు, హిందీ అన్ని చదివే ఒకే ఒక్క స్టేజ్. ఈ 3 నెలల తర్వాత మీరు తీయండి. సో ఎప్పుడైనా చదివాను నాకు వాళ్ళు ఆ బాబర్ ముందో లేదా అక్బర్ ముందో ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్, ఒక పద్ధతి అయిన లైఫ్ స్టైల్ రాసేసుకొని నేను ఇది ఇప్పుడు సో అండ్ సో రమేష్ అంటే ఇది, సో అండ్ సో శ్రీనివాస్ అంటే ఇది, సో అండ్ సో ఇప్పుడు ఆ పేర్లు ఏమంటున్నాయి కదా మీ ఎవరికి రాసుకున్నారా పుస్తకంలో ఎక్కడైనా? మీ నెగిటివ్స్ ఏంటి, మీ పాజిటివ్స్ ఏంటి రాసుకున్నారా? మీకు దేని కోపం వస్తుంది? అమ్మ కూర ఉండకపోతే తేడా వస్తుంది సార్, బిర్యానీ ఉండకపోతే చాలా కోపం వస్తుంది సార్. సో అది టెంపరీ కోపం. సో అమ్మ మాట వినకపోతే కోపం వస్తుంది సార్, నాన్న ఇది కొనకపోతే కోపం వస్తుంది సార్, ఇవన్నీ సొల్లు. సో అవి కాకుండా మీకు ఏది ఎక్కువ ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంది? ఇప్పుడు మ్యాథ్స్ అర్థం కావట్లేదు అనుకోండి, అది చదవాలంటే చిరాకు వస్తుందా రాదా? చాలా, నాకైతే చాలా చిరాకు వస్తుంది. నేను చిన్నప్పుడు రోజుకు ఒకసారి నేను ఏం చేసుకోవాలంటే ఇంటికి వెళ్ళగానే 10th క్లాస్లో ఇంటికి వెళ్ళగానే 4-5 చీటీలు వేసి మా అమ్మని ఒకటి తీయమనివ్వండి. సో సబ్జెక్ట్ అనమాట అది, మ్యాథ్స్, సైన్స్, సోషల్. అది తీసి అందులో ఒక క్వశ్చన్ రఫ్గా ఒక నెంబర్ చెప్పాలనివ్వండి. ఓ 300 200 చెప్తుంది కదా, ఆ 200 పేజీలు ఏ క్వశ్చన్ ఉందో టెక్స్ట్ బుక్లో అది చూడకుండా రాసేసుకోండి. రోజు ఒక క్వశ్చన్ రాసి ఉండండి. రోజు ఒక డిస్క్రిప్టివ్ ఎస్ఐ క్వశ్చన్ రాసేసుకోండి. అలా రోజు 3 నెలలు చేస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్ ఈజీ అవుతుందా? సో నాకు మ్యాథ్స్ 99, 100కి ఒక మార్క్ పోయింది, సైన్స్ 97, సోషల్ 89 అంతా వచ్చాయి. సోషల్ దొబ్బింది, అక్కడే పోయింది మార్కులన్నీ. సో తెలుగు 75 అన్నీ వచ్చాయి, ఇంగ్లీష్ 98 అన్నీ వచ్చాయి. సో మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది రోజు ఒక క్రికెట్ ఆడుతున్నాడండి, ఇప్పుడు కోహ్లీ క్రికెట్ ఆడుతున్నాడు, లేదా మన రిషబ్ పంత్ క్రికెట్ ఆడుతున్నాడు. రోజు ప్రాక్టీస్ చేస్తారా లేదా? ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆడలేరండి. మీరు ఎప్పుడైనా మెయిన్ గ్రౌండ్లో నుంచున్నారు? ఎప్పుడైనా అవకాశం దొరికిందా మీకు? నాకు అవకాశం దొరికింది, వైజాగ్ స్టేడియంలో వెళ్ళి నుంచున్నాను. చాలా భయం వేస్తుంది, బ్యాట్ పట్టుకొని నుంచుంటే బాల్ జమ్మని వెళ్ళిపోద్ది, నువ్వు కళ్ళు తెరిచిలోకి వెళ్ళిపోద్ది బాల్. మనం టీవీలో చూస్తున్నాం డీడెంటల్ ఆడుతున్నాం అనుకుంటాం. అసలు ఆ పిచ్ పేస్ కానీ అది కానీ ఇంపాసిబుల్. ప్రాక్టీస్ ఉంటే కానీ అక్కడ నుంచొని ఆడలేరు మీరు క్రికెట్ బాల్తో. సో అలాగే ఇప్పుడు మన ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్కి భయం ఎందుకు ఉంటుంది? మనకి టైం సరిపోతుందా లేదా ఒక భయం ఉంటుంది. 2 చదివిన క్వశ్చన్స్ వస్తాయి లేదా ఒక భయం ఉంటుంది. 2 ఎలా రాస్తాం, ఎలా రాయగలం, టైం సరిపోద్దా, ఆ క్వశ్చన్కి ఎలా రాయాలి, ఈ క్వశ్చన్కి ఎలా రాయాలి, ఆ యాంగ్జైటీ ఫియర్ ఉండిపోతుంది కదా మైండ్లో. ఆ యాంగ్జైటీ ఫియర్ వల్ల మీకు ఆ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఈ 3 ఓవర్కమ్ చేయాలంటే రోజు చిన్న ప్రాక్టీస్, రోజుకు ఒక అరగంట ప్రాక్టీస్ చేయాలి. ఒక క్వశ్చన్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి, ఒక క్వశ్చన్ తీసుకుని రాయండి. ఈరోజు హిందీ రాసేద్దాం, ఒక అరగంట రాసేయండి, 10 నిమిషాలు పావుగంట రాయండి. హిందీ ఫాస్ట్గా రాయగలరు. హిందీ పర్లేదు, ఇష్టంగా అనిపించిన సబ్జెక్ట్ని ముందు చదవండి. అది సైన్స్ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఏదైతే కష్టంగా ఉందో ముందు అది చదవడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? ముందు అది చదివిన తర్వాత మిగతా సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్ 2 రోజులు రివైజ్ లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైన్స్ బాగా స్ట్రాంగ్ అనుకోండి, 3 రోజులు రివైజ్ చేయడానికి. అదే మ్యాథ్స్ వీక్ అనుకోండి, లాస్ట్ వరకు పెట్టారనుకోండి, టెన్షన్ పెరిగిపోయి వచ్చిన సబ్జెక్ట్స్ కూడా పోతాయి, మార్కులు పోతాయి. మనం ఎప్పుడు తప్పులు ఎక్కువ చేస్తూ ఉంటే ఎగ్జామినేషన్ హాల్లో తెలిసి తప్పు రాస్తూ ఉంటాం. ఆ కంగారు, ఆ టెన్షన్లో ఇప్పుడు రిలాక్స్డ్ కూర్చున్నాం అనుకోండి, ఏ కష్టం ఉండదు. మీ మీద ప్రెషర్ పెట్టినప్పుడు 3 గంటలు అయిపోవాలి పేపర్ ఉన్నప్పుడు తేడా వస్తుంది. సో ఎప్పుడూ కూడా కష్టమైన సబ్జెక్ట్స్ ముందు చదివి, మీకు బాగా భయం పెడుతున్న సబ్జెక్ట్స్ ముందు చదివి, బాగా స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్స్కి కొంచెం టైం తక్కువ ఇచ్చుకొని 2 days 3 daysలో కంప్లీట్ చేసేలా చూసుకోవాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళు తెలుసు అన్ని సబ్జెక్ట్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్.
విక్టరీ టార్గెట్ 300 రన్లు కొట్టాలి, 200 బాల్స్ ఉన్నాయి. ఫస్ట్ 10 అవర్స్ లో 300 కొట్టేయలేం కదా. సో ఫస్ట్ 10 అవర్స్ లో ఉన్న 60 బాల్స్ లో కనీసం 60 రన్లు 80 రన్లు కొట్టి వికెట్లని హ్యాండ్స్ పెట్టుకుని అప్పుడు అక్కడి నుంచి స్కోరింగ్ పెంచుకోవాలి. లైఫ్ కూడా అంతే. బ్రేక్ యువర్ లైఫ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. ఒక రోజుని 4 విభాగాలుగా విభజించండి. పొద్దున్నే మార్నింగ్ సెషన్, తర్వాత స్కూల్, తర్వాత ఈవినింగ్ సెషన్, తర్వాత నైట్ సెషన్. నేనే మీకు అబద్ధం చెప్పట్లేదు. స్కూల్లో సగం చాలా ఇంపార్టెంట్ అండి. డయాగ్రామ్స్ వేయాలి, లైన్ డయాగ్రామ్స్ వేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ బాండింగ్ రాశారు అనుకోండి, కెమికల్ బాండింగ్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, కెమికల్ బాండింగ్ హెడ్డింగ్ పెట్టి అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, అదర్ బాండ్స్ అని పెట్టి ఇప్పుడు ఒక దాని గురించి డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రాస్తున్నప్పుడు హ్యాండ్ రైటింగ్ చాలా లెజిబుల్గా, చాలా క్లియర్గా బరికినట్టు ఉండకూడదు. దానికి ప్రాక్టీస్ కావాలి. రోజుకి ఒక అరగంట మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ కూడా పక్కాగా ఉంటుంది, అర్థమవుతుందండి. టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. అండ్ సిలబస్ ఎప్పుడు ముక్కల కింద డివైడ్ చేసుకుంటే ఓ ముక్క అవగానే మనకు ఒక ఆనందం వేస్తుంది లేదా. సో పెద్దది పెట్టి ఈరోజు సైన్స్ 200 పేజీలు లేపేయాలని పెట్టుకున్నాం, 50 పేజీలు అవుతాయి. చిరాకు వస్తుందా రాదా? షూర్ వస్తుంది. అదే 20 పేజీలు అవ్వాలంటే 30 పేజీలు అయితే ఆనందం. మనిషి అందరూ అంతే. 10 కోట్లు సంపాదించాలి అమ్మాయి అని చెప్పాను కదా, అమ్మాయి 5 కోట్లు సంపాదించిన ఆనందం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి మైండ్లో 10 కోట్లు సంపాదించాలని పెట్టేసుకుంది. సో అదే 1 crore సంపాదిస్తే చాలు అనుకున్న వాళ్ళకి 5 కోట్లు వచ్చింది ఆనందం ఉండదా? సో ఎప్పుడు కూడా మైండ్కి ఎప్పుడు కూడా చిన్న చిన్న విజయాలు ఇవ్వాలి. యూ షుడ్ ఆల్వేస్ బ్రేక్ డౌన్ యువర్ బ్రెయిన్ ఇంటూ స్మాల్ విక్టరీస్ సో దట్ ఇట్ విల్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. ముందు మీ వాల్యూ మీకు అర్థం కావాలంటే చిన్న చిన్న విక్టరీస్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాలి. చిన్న చిన్న విక్టరీస్ పొద్దున రైట్ నోట్స్, ఇందాక అదే చెప్తున్నాను. రోజుకు ఒక అరగంట రాయండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ టు అదర్స్. నేను ఏం చేసుకున్నాను ఎంబీబీఎస్ అంటే జూనియర్గా వాడిని పట్టుకునేవాడు అండ్ ఆ రూమ్లో తీసుకెళ్ళిపోవాడు. ఎత్తి చాప్టర్ రివైజ్ చేసుకుంటే ఏం చేయాలంటే ఆ పుస్తకం మూసేసి అందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని అనుకొని దాన్ని ఒకసారి రాసుకోవాలి. మిస్ అవుతాం కొన్ని పాయింట్స్ కదా, ఆ మిస్ అయిన పాయింట్స్ మళ్ళీ వెళ్ళి టెక్స్ట్ బుక్లో చదివితే వెంటనే గుర్తుండిపోతాయి, ఇంక లైఫ్లో మర్చిపోతుంది. దట్ ఇస్ ద వే యూ రీడ్. ఐ విల్ ఆల్సో టెల్ యూ హౌ టు రీడ్ ఆల్సో. రైట్, టైం మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ కంటే ముందు డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి. మేనేజింగ్ టైమ్ ఈజ్ ఆల్వేస్ comes from your discipline. సో డిసిప్లిన్ అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, అది డిసిప్లిన్. మిమ్మల్ని మీరు టైం వేస్ట్ చేసుకుని గంటన్నర సొల్లు వేసుకుని గంటన్నర మీరు ఏమీ చేయకుండా అలా కాలు తోస్తారనుకోండి ఈ 3 నెలలు మిమ్మల్ని మీకు జీరో డిసిప్లిన్ అన్నారు. ఒక అరగంట వేస్ట్ అయినా బాధ కలగాలి, లోపల ఏదో రకమైన బాధ రావాలి. ఏంటిది, నేను 10th క్లాస్ స్టూడెంట్ ఏంటి, ఒక అరగంట వేస్ట్ చేస్తున్నాను, మా అమ్మ నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేశాను, మా టీచర్స్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేస్తున్నాను అనిపిస్తే మాత్రం చాలా డేంజర్. అది బ్యాక్ బెంచ్ అవ్వండి, ఫ్రంట్ బెంచ్ అవ్వండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న రోజు మీ అంతం మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, యువర్ ఎండ్ స్టార్ట్స్ వెన్ యూ స్టార్ట్ సెల్ఫ్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. ఎవరినైనా మోసం చేయండి, డోంట్ డిసీవ్ దట్ పర్సన్ ఇన్ ద మిర్రర్. మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకొని మోసం చేసుకోండి. చదవాలంటే చదవండి, పడుకోవాలంటే పడుకోండి, తినాలంటే తినండి, వాటర్ తాగాలి. చదవడం ఇష్టం లేదు చెప్పండి, అమ్మ నాకు ఈరోజు చాలా చిరాకు, ఒక గంట పడుకుంటాను, నన్ను ఏమనుకోని చెప్పండి. కమ్యూనికేట్ చేయండి, మాట్లాడండి. దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటి తెలుసా? కమ్యూనికేషన్. మన ఒక్క జీవే ప్రపంచంలో ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేసి ఎంత బాగా ఎమోషన్స్ని పండించగలిగే ఒకే ఒక జీవి మానవ జీవి. ఆ మానవ బతుకున్నప్పుడు పుట్టినప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. మీ దగ్గర మొబైల్ ఉంది, దాన్ని సరిగ్గా వాడట్లేదు, అది తప్ప కాదా మీది? సో ఐఫోన్ కొన్నాడు మా ఫ్రెండ్, నేను కొన్నానని ఆన్ ఆఫ్ అంతే, ఫోన్ మాట్లాడుతూ ఫోన్ పెట్టి దాన్ని అసలు వాడాడు. నేను వాడుతున్నట్టుగా ఎవరు వాడరు ఆ ఫోన్. ప్రతి చిన్న విషయం అదే పెడుతూ ఉంటుంది నాకు. బ్యాచ్ డిలే అయిపోతుంది, ఇక్కడికి వెళ్ళాలి అన్నీ చెప్తూ ఉంటుంది. సో ఫోన్ వాటర్ రానట్టు ఫోన్ కొన్నట్టు ఉంటుంది. మనం బతికిన తర్వాత మన బ్రెయిన్ వాడట్లేదు, మనకు దేవుడు ఇచ్చిన వరాన్ని వాడట్లేదు, కళ్ళను వాడట్లేదు, మెమరీని వాడట్లేదు, మనకున్న కెపాసిటీని వాడట్లేదు. వేస్టే కదా. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ నేను 2010లో కొన్నానండి, 14 సంవత్సరాల నుంచి నాకు సేవ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉండేవారట, రోజు చెక్కలు కొట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళేవారు. పొద్దున్న 9 గంటలకు వెళ్ళేవారు, 5 గంటలకు వచ్చేసేవారు. ఈ ఏ అనేవాడు తక్కువ చెక్కలు కొట్టేవాడు, బి అనేవాడు ఎక్కువ చెక్కలు కొట్టేవాడు. ఇద్దరు సేమ్ టైం 9 to 1 పని చేసేవారు, 1 to 2 లంచ్ బ్రేక్, 3 to 5 మళ్ళీ పని చేసేవారు. ఏంటి తేడా చెప్పండి ఇద్దరు మధ్యలో? ఇద్దరు సేమ్ హైట్, సేమ్ బలం, సేమ్ ఒకటే యాక్స్.